దేవాదేవాయ మహంకాళి అన్నపూర్ణైన నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. అంటే బియ్యంలో పురుగు రాకుండా ఉండడానికి ఈ చిట్కా. అయితే ఏం చేయాలంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఒక 6 లవంగాలు ఇట్లా ముగ్గలు ఉంటాయి కదా, ఒక 6 లవంగాలు, ఒక వెల్లుల్లిపాయ, ఇది గడ్డకర్పూరం అని దొరుకుతుంది, గడ్డకర్పూరము, ఇంగుపొడి, కొద్దిగా ఇంగుపొడి ఈ టిష్యూ పేపర్లో వేసి మూటగట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి బియ్యం సంచిలో వేసేయాలి. కొంచెం ఇట్లా బియ్యంలో పడుకొని కొద్దిగా వేసేయాలి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా దొరుకుతాయి గడ్డకర్పూరం అని ప్యాకెట్, అంటే ఇలా ఉంటుంది చూడండి. ఇలా ఒక గడ్డ పెట్టి లవంగాలు, ఒక వెల్లుల్లిపాయ, ఇలా ఇంగుపొడి వేసి మంచిగా పొట్లం కట్టాలి. కట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి బియ్యం సంచిలో వేయాలి. అయితే ఇది వేయడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ పురుగు పట్టిన దాంట్లో కూడా వేస్తే కూడా అందులోకి వెళ్ళి పురుగులు వెళ్ళిపోతాయి. ఇంతే, ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసి ఇలా కట్టి బియ్యం సంచిలో వేసేస్తే సరిపోతుంది. ఈ స్మెల్కి పురుగులు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినాయంటే కూడా పారిపోతాయి. వేరే చాలా రకాలుగా అవి వేయమని చెప్తారు కదా, కాకపోతే ఇదంటే ఇంకా బోరిక్ పౌడర్ అవి బదులు ఇదైతే మనం ఇంట్లో వాడేటివి కదా, మంచిగా ఇది ఆరోగ్యానికి కూడా ఇవి ఆ బియ్యంలో వేస్తే కూడా మన ఆరోగ్యం ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇవన్నీ మనం తినే ఐటమ్సే కదా, ఏం కాదు, వేస్తే మొత్తం పురుగులన్నీ పారిపోతాయి. మళ్ళీ ఈసారి 2025 జూన్లో రేషన్ బియ్యం కూడా అందరికీ 3 నెలలకి ఒకసారి ఇచ్చారు కదా, అట్లా అవి అన్ని రోజులకు పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా వేసుకుంటే అవి కూడా ఆగుతాయి పురుగు పట్టకుండా. ఈ చిట్కా మీకు ఎవరికైనా నచ్చినట్లు అనిపిస్తే ఉపయోగించుకోండి. నేనైతే ఇలా వేశాను, నాకైతే ఉపయోగపడ్డది, అందుకే మీరు కూడా వేసుకుంటారని నేను చూపెడుతున్నాను. నేను ఈ చిట్కా ఆల్రెడీ పురుగు పట్టిన దాంట్లో కూడా వేస్తే కూడా మొత్తం పురుగులు వెళ్ళిపోయాయి. అందుకే నాకు మంచిగా అనిపించి మళ్ళీ మీరు కూడా ఉపయోగించుకుంటారని ఈ చిట్కా చెప్తున్నాను నేను. ఈ చిట్కా 2025 జూలై 15న మీకు చూపెట్టాను. మీరు కూడా ఉపయోగించుకొని మీకు కరెక్ట్గా సెట్ అయింది అనిపిస్తే, ఉపయోగపడితే మీరు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు ఉపయోగపడ్డదా లేదా. టిష్యూ పేపర్లు అంటే పేపరీ ఉంటే ఓకే, పేపరీ కాక ఇలాంటివి ఉంటే కూడా ఇంట్లో ఉంటే ఇదైతే ఇంకా త్వరగా చినకుండా ఉంటాయి పేపర్లు. మామూలు టిష్యూ పేపర్ అయినా సరే ఇవైతే జర ఈ బట్టలు ఉంటాయి కదా, తినకుండా ఉంటాయి అన్నమాట. అందుబాటులో ఇవి ఉంటే ఉపయోగించుకోండి, లేకుంటే మామూలుగా టిష్యూ పేపర్లలో ప్యాక్ చేసుకోండి.